మనం ఆత్మ నియమం ద్వారా నడిపింపబడుతున్నామా, శరీర సంబంధం పాప నియమం ద్వారా నడిపింపబడుతున్నామా? మనం ఎట్టిపోతున్నాం? శరీరము చెరపట్టి మనల్ని పాప నియమంలోకి లాగడానికి మనం శరీరానుసారంగా మనం దాని మీదే మన ఆలోచన తీసుకొచ్చేస్తారు. మన జీవితాలు శరీరంగా వెళ్ళిపోతాయి. అట్లా అలవాటైపోయింది మనకి కదా. చెరపట్టి మన శరీరం నడిపిస్తుంది కదా, అది పాప నియమం కదా, అది నశించిపోయే రీతిగా చేస్తుంది కదా. మనకి ఇంకా పోతున్నాంలే, మంచిగా ఉద్యోగాలకు పోతున్నామో లేకపోతే ఎక్స్కర్షన్ పోతున్నామో దేనికి పోతున్నామో, ఈ మంచి బస్సు ఎక్కడుందో చూడండి, మంచి స్లీపర్ క్లాస్ ఉందంట, భలే ఉంటుంది, అది గమ్మని తీసుకెళ్ళిపోద్ది, మనం తీసుకెళ్ళిపోదాం అని బుక్ చేసుకున్నారు, ఎక్కారు, ఉదయకాలం ఏమైపోయింది, మొత్తం సజీవ దహనం అయిపోయారు చాలామంది. అంతటితో ముగింపు, ఇంకా గమ్యస్థానం చేరలే. మన జీవితాలు గడ్డి పువ్వు వంటి ఆవిరి వంటి జీవితాలు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మనవి. మనం ఇంకా లోక సంబంధం శరీర సంబంధంగానే నడుస్తూ దేవుని పక్కన పెట్టేస్తే, దేవుని యొక్క నియమాలను ఆత్మ నియమాలను పక్కన పెట్టేస్తే నువ్వు దేవుని రాజ్యానికి ఎట్లా వెళ్తావు? బాప్తిసం తీసుకుంటే ఇంకా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అనుకున్నావా? బలలో చేవేస్తే వెళ్ళిపోతావు అనుకున్నావా? కాదు, శరీర విషయంలో ఉంటే దానివల్ల. కానీ యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తులు, ఎందుకంటే ఆయన తన ఆత్మను ఉంచి వాటిని జయించి ఆత్మ వలన నడిపింపబడుతూ జయించటానికి ఆయన ఆత్మ మనకు సహాయము చేస్తున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం పొందుకున్నాం ఆత్మ. ఏ నియమంతో నడుస్తున్నాం? ఆయన ఆత్మ నియమమా, శరీర నియమమా?